ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో దారుణం జరిగింది. గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో ప్రాణ స్నేహితుడిని కారుతో గుద్ది హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అది ఎంత ఘోరమైన సంఘటన అంటే కక్ష పెంచుకున్న మనిషిని చనిపోయే వరకు కారుతో గుద్ది చంపాడు హంతకుడు. ఈ ఘటన రీసెంట్ గా జరగగా మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి తిరుమలశెట్టి లక్ష్మీనాయుడిపై కక్ష పెంచుకున్నాడు. బైక్ పై లక్ష్మీనాయుడు తన సోదరులతో కలిసి వస్తున్న సమయంలో హరిశ్చంద్ర ప్రసాద్ కారుతో గుద్ది కిరాతకంగా చంపేశాడు. ఇక ఆ ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే చనిపోగా అతని సోదరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. అంతేకాదు న్యాయం జరగకపోతే చెలో కందుకూరుకు పిలుపునిస్తామని ఆమంచి స్వాములు, దాసరి రాము, ఏలూరి ప్రసాద్, అమ్మ శ్రీనివాసనాయుడు, రెడ్డి శేఖర్ రాయలు తదితరులు కాపు నాయకులు హెచ్చరించారు. దాసరి రాము తెలగ బలిజా కాపు చేసి ఈ మధ్యకాలంలో మన కందుకూరులో, అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు నెల్లూరు జిల్లా లిమిట్స్కి వచ్చింది. కందుకూరు దగ్గర గ్రామం, అక్కడ వీళ్ళు ట్రాక్టర్లు నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమలశెట్టి ఇంటి పేరు వాళ్ళు, మా కాపులు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే, కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన. అతనితో జరిగిన గొడవ, ఒక చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి, ఇది సినిమాల్లో ఎక్కడో సినిమాలో చూస్తుంటాం, ఆ విధంగా ఫార్చునర్ కారుతో గుద్దిచ్చి వాళ్ళని ముగ్గురిని చంపాలని గుద్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కారు ఎక్కించి వాళ్ళ మీదకి కారు ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు, తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు. మిగతా ఇద్దరు భార్గవ్, పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం, సాక్ష్యం లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయాడు. మిగతా ఇద్దరికి అక్కడ సీరియస్గా ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు. ఒక అతను కోమాలో నుంచి నిన్న బయటకు వచ్చాడు, కోమాలోంచి. ఒక అతనికి నడుముల దగ్గర కింద పని చేయట్లేదు. ఇంత దుర్మార్గం, భయానకం మేము ఎక్కడ చూడలా. మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి, మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా? మీ కమ్మోళ్ళకి, మీ టీడీపీ పార్టీకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి అక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని ఊళ్ళో వదిలిపెట్టి మెడ్రాస్, హైదరాబాద్ పారిపోతే మేము కాపులో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మేము ఫైట్ చేసి, పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన కులం మీది, రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాల్సిన పార్టీ మీది. మిమ్మల్ని మేము నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా? అంటే ఒక కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్తో గుద్ది చంపాలని చెప్పి చూశాడని చెప్పారంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది? అంటే మీ ప్రభుత్వం ఉందనే ధైర్యమేగా, ఎలాగో తప్పించుకోవడం అనే ధైర్యంతోనే ఇంత పని చేసింది. పట్టపగలు పొలాల్లో చుట్టుపక్కల జనం చూస్తున్నాగా చేసిన పని. అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడీ హ్యాండెడ్గా కనపడుతుంటే, బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారు. ఏంటంటే గతంలో వీళ్ళ మీద గొడవలు ఉన్నాయి, వీళ్ళకి ఆ కుటుంబానికి వీళ్ళు ఆడోళ్ళని కలిగించాడు, వీడు కాపుల ఆడోళ్ళు కలిగించాడు వాడు. గతంలో ఈ కేసు మా దగ్గరికి వచ్చింది, ఇది కావాలని గుద్దిన కేసు అని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు. అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మర్డర్లు చేయించుకోవాలా? మా కాపుల్ని మా వాళ్ళు బలిపశులు చేయాలా? అంటే మన జగన్మోహన్ రెడ్డితో గొడవలు పడి బలిపశులు మేమే అవ్వాలా? లోకల్ బాడీ ఎలక్షన్స్ వదిలేసి పారిపోయిన వాళ్ళు మీరు చేయలేక వాటితో మేము నిలబడి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని గెలిపించి ఏదో ముష్టి 20 సీట్లు మీరు పడేసి 20 సీట్లు మిమ్మల్ని గెలిపించాలి మేము అందరం కలిసి. ఇది ఆ పవన్ కళ్యాణ్ చెప్పిన మాట గౌరవించి, మిమ్మల్ని గౌరవించి మీ పార్టీకి మేము ఒక అవకాశం ఇస్తే మీరు మా కులాన్ని మీ కక్ష సాధింపిదే మమ్మల్ని ఇబ్బంది. అలాగూ మాకు ఎక్కడ ఏ పనులు చేయట్లా, ఏ ట్రాన్స్ఫర్ లేవు, ఎక్కడ రాజకీయ ప్రాధాన్యత లేదు. తొక్కి పారేశారు కాపు కులాన్ని, జనసేన క్యాడర్ని తొక్కి పారేశారు అన్ని చోట్ల. అయినా పర్వాలేదు, మేము పట్టించుకోవట్లేదే. ఈ రోజు రోడ్డు ఎక్కలేదే మేము ఎప్పుడు కూడా. మనుషులను చంపుతారా? ఎంత ఒళ్ళు కొవ్వు కొవ్వెక్కితే చేస్తారు. జగన్మోహన్ రెడ్డి చూపించపోయారా ఈ మగతనం తీసుకెళ్ళి? మీరు ఆ రోజున 5 ఏళ్ళు జగన్తో పోరాడిపోయారా మీరందరూ కలిసి? కాపులు మీ ఎందుకు వచ్చి నిలబడ్డాం? మీ అధికారంకి వచ్చిన తర్వాత ఇళ్లలో అడగ రేఖలు కూడా మగాళ్ళు అయిపోతారు మీరు అధికారంలో రాగానే. మనుషులు గుద్ది చంపుతారా? ఇది ఇలాంటి పనులే చూస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మీకు ఎట్లా మూల్యం చెల్లించుకోవాలో మీరు చెల్లించుకుంటారు.
మీకు ఇప్పటికీ చాలా అవకాశాలు ఇచ్చాం. మీ కమ్మ సామాజిక వర్గానికి, మీ తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మమ్మల్ని మా జాతిలో ఎవరో అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఇట్లాంటి పనులే చేయండి. మీరు మన జగన్మోహన్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నాడు కదా, మా జోలికి వచ్చి మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరగకపోతే వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఒకడు కోమాల నుంచి బయటపడుతున్నాడు, ఇంకోటి కాలు నడువులు పనిచేయట్లేదు, ఒకటి చచ్చిపోయాడు. ఆ కుటుంబానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని న్యాయం చేయాలా, వాళ్ళకి ప్రభుత్వ ఉపాధి కల్పించాలా, ఉద్యోగాలు కల్పించాలా. ఈ దుర్మార్గానికి పాల్పడ్డోడు మా కులపోడు, మా పార్టీ ఓడు ఇలాంటివి చూడకుండా నిజాయితీగా చర్యలు తీసుకొని వాడి కఠినమైన శిక్ష పడేటట్టు చేయాలా. లేకపోతే మీరు ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గం, టీడీపీ పార్టీ భారీ మూల్యం చెల్లించుకుంటారు. పక్కన ఒక చిన్న పల్లెటూరులో తిరుమల శెట్టి నాయుడు అనే కుటుంబాన్ని, లక్ష్మీనాయుడు అనే కుటుంబానికి సంబంధించి ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి దగ్గర ఈ ట్రాక్టర్లు, పొక్లైన్ల తాలూకా పనిచేస్తూ ఉండేవాడు. ఈ సందర్భంగా ఏదో ముఖ్యమైన పని అయితే అతని ఫోను ఛార్జీలో లేకపోతే అతని భార్య ఫోన్ నుంచి ఇతను కాల్ చేయడం జరిగింది. ఈ ప్రసాద్ అనేవాడు ఆ అమ్మాయిని విపరీతంగా ఇబ్బంది పెడుతూ లైంగికంగా ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టడంలో వాళ్ళ మరుదులకు చెప్పటం, ఆ మరుదులు భర్త కలిసి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి ఇది చేసింది తప్పు కదా, నువ్వు ఇట్లా చేయటం ఏంది, మీ దగ్గర పని చేసేవాళ్ళు నువ్వు ఇట్లా చేయొచ్చా అని అడిగితే దాని మీద తోపులాట జరిగితే వాళ్ళు అక్కడ ఘర్షణలో వాళ్ళ ఇంటికి వచ్చి ఘర్షణ చేశారనే ఆలోచనతో పగబెట్టుకొని మిమ్మల్ని చంపేస్తాం. అదిగాక ఆ అమ్మాయితోటి మెసేజ్లు కూడా చాలా పెట్టడం జరిగింది. మాది కమ్మ కులం, ఇక్కడ ఎమ్మెల్యే మావాడే, పై స్థాయిలో మాదే, పవన్ కళ్యాణ్ ఉత్త డమ్మి, ఏదైనా కానీ మిమ్మల్ని మేము సంపందే వదిలిపెట్టమని చెప్పి బెదిరియటం జరిగింది. వాళ్ళు అదే కంప్లైంట్ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో గుడ్లూరులో ఈ వ్యక్తులు ఇవ్వటం జరిగింది. చనిపోయిన లక్ష్మీనాయుడు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడా. దానికి పోలీసు వాళ్ళు అప్పుడు ఇద్దరిని మందలించి పంపడం జరిగింది. జోహార్ వంగవీటి మోహన రంగా. జోహార్. ఈ శబ్దం కందుకూరులో వినిపించక ముందే ప్రభుత్వం మత్తు వదిలి నిద్రపోతున్నట్టుగా నటించేటువంటి ఈ ప్రభుత్వం మేల్కొనాలి. ఎక్కడా చూడనటువంటి ఒక హర్రర్ ఫ్యాక్షన్ మూవీని ఈరోజు ఉదయ హాస్పిటల్లో మేము గమనించడం జరిగింది. వాళ్ళకి కనీసం ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా లేని వాళ్ళని రూరల్లో ఎక్కడో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన 3 అన్నదమ్ముల్ని ఫాక్షన్ కార్తో గుద్దించి చచ్చిపోయిన దాకా పైకి కిందకి నడపడం అంటే ఒక్కసారి మీరు దాన్ని మీ మైండ్లో ఆ రీల్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. అంతేకాకుండా బతికినా కూడా మళ్ళీ చంపేస్తాం, నా కొడకలారా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పనంటే ఆ బిడ్డలు, చనిపోయిన బిడ్డలు చూసి ఏడవాలో, వాళ్ళను వాళ్ళు ఎలా రక్షించుకోవాలని చెప్పని భయపడేటువంటి పరిస్థితిలో ఈరోజు మేము లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కలవటం జరిగింది. అత్యంత దారుణంగా ఒక వ్యక్తిని చంపి వారి కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లికి ఎదిగినటువంటి 2 కొడుకులను వచ్చేసి ఈరోజు బెడ్డుకు పరిమితం చేసినటువంటి ఈ సామాజిక వర్గం, ఈ కూటమికి అధికార పీఠంలో నిలబెట్టిన దానికి వాళ్ళు ఈరోజు మాకు గిఫ్ట్ ఇచ్చినారనమాట. ఈ రకంగా ఈ దాడులు అనేటువంటివి కేవలం ఈ గుంటూరుకు మాత్రమే పరిమితం కాదు, రాయలసీమలో కూడా విపరీతంగా దాడులు ఉన్నాయి బలిజలపైన, కాపులపైన. సో నేనేం చెప్తున్నానంటే, మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మళ్ళీ మేము వచ్చేసి అదే విధమైనటువంటి తీరులో, అదే విధమైనటువంటి స్థాయిలో మేము గనక గిఫ్ట్ ఇచ్చినామంటే మాత్రము ఈసారి ఆంధ్రప్రదేశ్ అనేది వదిలిపెట్టి ప్రపంచ దేశాలు వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయో మీ స్థావరాలు అక్కడికి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుందని చెప్పేసి హెచ్చరిక అనేది జారీ చేస్తున్నాం. ఈరోజు యావత్తు బలిజ, కాపు, తెలగ, ఒంటరి సమాజం నుంచి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు గాంధీ గారి 3 కోతులు ఉన్నాయి, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని చెప్పేసి. అంటే ఆ విధంగా వచ్చేసి ఈ కాపు, బలిజ, తెలగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఎమ్మెల్యేలు మీ నోర్లు మూగపోయినాయా, మీ కళ్ళు గుడ్డైపోయినా, మీ చెవులు వినపడడం లేదా? ఈ హత్య జరిగి ఇన్ని రోజులైతా అంటే ఇంతవరకు కనీస స్పందన లేదు. మిగిలినటువంటి సామాజిక వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయి, వాళ్ళని చూసి కొంచెం సిగ్గు తెచ్చుకోండి. ఈరోజు బలిజలు, కాపులు అంటే కరివేపాకులు కాదు, సామ్రాజ్యాన్ని నిర్దేశించేటువంటి శక్తివంతమైనటువంటి కూటమిది. ఇలాంటి కూటమి పైన, ఇలాంటి బలిజ సామాజిక వర్గమైన మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు అంటే మీకు కనపడలేదా? నా పేరు రాయలసేన ఈశ్వరు. కష్టపడి
కులమంతా ఒక తాటి మీదకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నందుకు మాకు మంచి బహుమానం వచ్చింది. గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వల్ల మా కులం అన్నది ఏ పరిస్థితిలో ఉన్నది ఎడమర్చుకోవాల్సిన అవసరం లేదు. సాధువులు అనుకోవద్దు, దయచేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చేంత వరకు తెచ్చుకోవద్దు. ఆ కుటుంబానికి న్యాయం చేసి తిరుమల శెట్టి కుటుంబానికి రక్షణ కల్పించకపోతే మళ్ళీ మా తిరుగుబాటు ఎలా ఉంటుందన్నది మీ సామాజిక వర్గానికి బాగా తెలుసు. దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అన్నదమ్ముల్లాగా ఉందామని మేము భావిస్తున్నాము. మీరు మమ్మల్ని పాలేరులాగా చూడాలని ప్రయత్నం చేస్తే పాతాళానికి తొక్కటం ఎలాగో మాకు బాగా తెలుసు. కనుక కూటమి ప్రభుత్వం ఆలోచించి తిరుమల శెట్టి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా రాయలసీమ తరపున డిమాండ్ చేస్తున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న మాగంటి